V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఈరోజు పీడీఎస్ దేశంలో చిన్నపిల్లలపై అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు ఖండించాలని విద్యార్థులు ర్యాలీ. రాష్ట్రంలో చిన్నారులు మహిళపై జరుగుతున్న అత్యాచారాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. మద్యం మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా పోరాడదాం. మద్యం మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా వర్ధిల్లాలి పీడీఎస్. చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా. నా పేరు బాను. పీడీఎస్ఓ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యా సంస్థ రాష్ట్ర కోశాధికారిగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు నిన్న పేపర్లో అందరికీ తెలిసిందే విషయం, విశాఖలోని ఎన్విపి లా కాలేజీలో న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే ఈ ఘటన వెలుగులోకి చాలా లేటుగా వచ్చింది. 2 నెలల నుంచి ఆ అమ్మాయిని ఆమె స్నేహితులే 3-4 తరచుగా అత్యాచారం చేస్తూ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు ఈ విషయం తెలుసుకొని ఈ జరుగుతున్న అత్యాచారానికి వ్యతిరేకంగా వాళ్ళు కేసు పెట్టడం అనేది జరిగింది. అయితే మనం ఈ విషయాన్ని విడిగా మనం చూస్తే మనకి విషయం అర్థం కాదు. దీని జరుగుతుంది కేవలం అమ్మాయి తప్పుగానో అబ్బాయిలు తప్పుగానో బయటంత విషయాలందరూ మాట్లాడుతున్నారు. కానీ మన రాష్ట్రంలో, దేశంలో గత దాదాపు 3-4 నెలలుగా వరుసగా చిన్నపిల్లలు, నెలల పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడపిల్లలపై రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 16 నిమిషాలకి ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుందని చెప్తున్నారు. ఇలా రోజు రోజుకి దీని మీద మన టీడీపీ గవర్నమెంట్ కానీ లేదా అంతకుముందున్న పాలకులు కానీ దేశంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ మేమేదో చట్టాలు తీసుకొస్తాము లేదా నిందితులు వాళ్ళు బలహీనంగా అంటే సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు బలహీనలైతే మేము వాళ్ళు అరెస్టులు చేస్తాము లేదా వాళ్ళు ఉరి శిక్షలు చేస్తామని చెప్తున్నారు. కానీ అదే వాళ్ళు ఆర్థికంగా బలవంతులైతే కనీసం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదు. ఈ టైంలో మనకు కేవలం ఉరి శిక్షలు, ఎన్కౌంటర్లతో ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. వీటన్నిటికీ మూల కారణమైన అత్యాచారాలకి, హత్యలకి, లైంగిక వేధింపులకి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. కోనసీమ జిల్లాలో ఒక అబ్బాయి వాళ్ళు ఎవరితో మాట్లాడాడని చెప్పి ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తీసుకొని చెట్టుకు కట్టేసి మరి గుడ్డ రోడ్డు తీసుకొట్టారు. ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న యువత ఉంటుంది, ఇప్పుడున్న స్టూడెంట్స్, యూత్ ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఎలాంటి కల్చర్లో వాళ్ళు పడుతున్నారు, ఈ కల్చర్కి వెనకాల కారణం ఏంటి? మద్యం, మత్తు పదార్థాలను, పోర్న్ సైట్లు, ఇలాంటి అశ్లీల సంస్కృతిని సినిమాల్లో, వీడియోల్లో నిరంతరం పెంచి పోషిస్తున్నారు. వీటేటిని బ్యాన్ చేయకుండా ఈ కారణంగానే విద్యార్థులు ఈ విధంగా తయారవుతున్నారు. కాబట్టి మేము పీడీఎస్ఓ విద్యార్థి సంఘంగా ఈ న్యాయశాస్త్ర విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తున్నాం. అలాగే వీటన్నిటికీ మూల కారణమైన మద్యం, మత్తు పదార్థాలను, అలాగే పోర్న్ వీడియోలను, అశ్లీల సినిమాలను, షోలను అన్నింటినీ కూడా రద్దు చేయాలి. వీటన్నిటికీ వ్యతిరేకంగా పీడీఎస్ఓ పోరాడుతుందని మేము చెప్తూ ముగిస్తున్నాం. విశాఖలో న్యాయశాస్త్ర విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఆ మద్యం మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా పోరాడదాం. ఆపలేని ప్రభుత్వాలు, సిగ్గు అత్యాచారాలను ఆపలేని ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ప్రభుత్వాలు అత్యాచారాలకు బాధ్యత వహించాలి. దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న అత్యాచారాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.